నిన్న గుజరాత్లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదంకు మన కళ్ళ ముందు ఇంకా కదలాడుతున్నట్టే ఉంది. అయితే అట్లాంటి విమాన ప్రమాదాలు అసలు ఎందుకు జరుగుతాయి, ఇటు విమాన ప్రమాదాలలో అంటే ఇట్లా జరగడానికి కారణాలు ఏంటి అన్న విషయాలపై మనతో మాట్లాడేందుకు ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి సీనియర్ అధికారి ఒకరు మనతో పాటు ఉన్నారు. ఆయనే మునిప్రసాద్ గారు. ఆయన సుదీర్ఘకాలం పాటు ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సేవలు అందించారు. వివిఐపి స్క్వాడ్గా కూడా సేవలు అందించిన వ్యక్తి ఆయన అడిగి తెలుసుకున్నాం అసలు ఎందుకు ఇట్లా నిన్న జరిగినటువంటి ప్రమాదానికి ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి ముఖ్య కారణాలు ఏంటి, ఇట్లాంటి అసలు జరగకుండా భవిష్యత్తులో ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాలపై కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు నిన్న జరిగినటువంటి ప్రమాదం చాలా బాధాకరమైన విషయమే. కాకపోతే అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అత్యంత పటిష్టంగా ఇటు ఎయిర్ వ్యవస్థ మన ఇండియాలో ఉంటుందని మనం అనుకుంటున్నాం కూడా. అట్లాంటి సమయంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి సార్? అసలు ఎందుకు ఆ విమానం అలా టేకఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోవాల్సి వచ్చింది? నమస్కారం అండి. ఈ విమానం ఏదైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది, మళ్ళీ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళాల్సిన ఫ్లైటు కొద్ది క్షణాల్లోనే టేకాఫ్ అయ్యే సమయంలోనే టేకాఫ్ అయ్యే ఒక 400-500 ఫీట్ హైట్లో నుంచే డ్రాప్ అవ్వడం మొదలైందండి. హైట్ ఇట్ వాజ్ నాట్ గెయినింగ్ సఫిషియంట్ లిఫ్ట్. మేబీ దెర్ ఈస్ సమ్ ఇష్యూ విత్ ద ఎయిర్క్రాఫ్ట్. టెక్నికల్ రీజన్స్ అవ్వచ్చు, పైలట్ రీజన్స్ అవ్వచ్చు, దాన్ ఎనీథింగ్. ఈవెన్ ఎఫ్ఓడి అంటారు కదా, ఫారెన్ ఆబ్జెక్ట్ డ్యామేజ్, సబటేజ్, ఇలాంటి 3-4 కారణాలు ఏదైనా అవ్వచ్చు. దీనివల్ల ద పైలట్ హైట్ గెయిన్ చేయలేకపోయాడు ఎయిర్క్రాఫ్ట్. సామాన్యంగా అంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్ 787 డ్రీమ్ లైనరు, very famous flight, and it is a very safe flight. All over the world, many airline companies are using this. Flight safety, flight maintenance by ground engineers, all are licensed holders. దీనికి మెయింటెనెన్స్లో చాలా పెద్ద ప్రొసీజర్స్ ఉంటుంది, అంత క్యాజువల్గా ఏది ఉండదు. పైలట్ కూడా బిఫోర్ టేక్ ఆఫ్ ప్రతి పాయింట్ చెక్ చేసుకుంటూ వెళ్తాడు. డైరెక్ట్గా వెళ్ళి కాక్పిట్లో కూర్చోడు. ఆయన చాలా అనుభవమైన వ్యక్తి. నాకు తెలిసి ఆయనకు 7,000 అవర్స్ 10,000 అవర్స్ ఎంతో ఫ్లయింగ్ అవర్స్ ఉన్నట్టుంది. అట్లాంటి సీనియర్ మోస్ట్ పైలట్సే కెప్టెన్ అవుతారు. కో పైలట్స్ కొద్దిగా జూనియర్ వ్యక్తులు ఉంటారు. కో పైలట్స్ కూడా బాగానే ట్రైన్డ్ ఉంటారు. ఇంత పెద్ద ప్యాసింజర్ ఫ్లైట్కి కో పైలట్, కెప్టెన్ హైలీ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు. రేటెడ్ పైలట్స్ ఉంటారు, చాలా అనుభవంతో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు టేక్ ఆఫ్ ప్రొసీజరు, టేక్ ఆఫ్ డ్రిల్ మొత్తం తెలిసి ఉంటుంది. వాళ్ళు టేక్ ఆఫ్ అయ్యే ముందే వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. చెక్ లిస్ట్లో ప్రతి పాయింట్ చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ ఫ్లైట్లో ఎంత ఫ్యూయల్ ఉంది అది చూసుకుంటారు. మెయిన్ ప్యాసింజర్స్ ఎంతమంది ఆన్ బోర్డ్ ఉన్నారు, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కండిషన్స్ ఏంటో ఆయనకు తెలిసిపోతుంది. ఆ రికార్డ్స్ అని చూసుకొనే వాళ్ళు ఎక్కుతారు. అది సర్వీసింగ్ ఎప్పుడు డ్యూ ఉంది, సర్వీసింగ్ అయ్యిందా. జనరలీ ఫ్లైట్కి బిఫోర్ టేక్ ఆఫ్ ఒక ఫస్ట్ లైన్ సర్వీసింగ్ అనేది ఉంటుంది, ఫస్ట్ ఫ్లైట్ సర్వీసింగ్ అనేది. అక్కడ గ్రౌండ్ ఇంజనీర్స్ అంతా చెక్ చేసి పెట్టింటారు. ఫ్యూయల్ సిస్టము, హైడ్రాలిక్ సిస్టము, న్యూమాటిక్ సిస్టము, ఎలక్ట్రానిక్స్, రడార్, రేడియో, ఆల్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ చెక్డ్ బై డిఫరెంట్ పీపుల్. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ చెక్ చేసేస్తారు. చెక్ చేశాకే ఈ ఫ్లైట్ రెడీగా ఉంటుంది ఫ్లైట్ టెస్ట్కి. ఈ విషయంలో మరి అంతా ప్యాసింజర్స్ లోడ్ అయ్యారు. కెప్టెన్ ఈజ్ రెడీ ఫర్ టేక్ ఆఫ్. జనరలీ ఇంజన్లో ఏమైనా సమస్యలు ఉంటే మనకు గ్రౌండ్ రన్ అనేది ఫుల్ థ్రాటిల్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో తెలిసిపోతుంది ఏమైనా ఉంటే సమస్యలు. అప్పుడే వాళ్ళు రిక్వైర్డ్ ఆర్పిఎం థ్రస్ట్ రావట్లేదని అక్కడే ఆగిపోవచ్చు. సామాన్యంగా ఎవరు ముందుకెళ్ళరు, ఇంజనీర్స్ కూడా పంపించరు అలాంటి టెక్నికల్ సమస్యలు ఏమన్నా ఉంటే. పైలట్ కూడా ఒక మంచి అవకాశము. ఆయన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్రతిదీ టైర్లు చూసుకుంటాడు. ఏమైనా టైర్లకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా హైడ్రాలిక్ లీక్ ఉందా, ఫ్యూయల్ లీక్ ఉందా, మొత్తం బాడీ అంతా ఇన్స్పెక్ట్ చేసుకుంటాడు. చేసుకున్నాక క్యాబిన్లో వెళ్తాడు. క్యాబిన్లోకి వెళ్ళి అన్ని సిస్టమ్స్ ఆన్ చేసుకుంటాడు. ఫ్యూయల్ ఎంత ఉంది, హైడ్రాలిక్ ప్రెషర్ ఎంత ఉంది, ఇంకా రడార్ పనిచేస్తుందా లేదా, ఇంకా అన్ని సిస్టమ్స్, రేడియో కమ్యూనికేషన్స్ అన్నీ చూసుకుంటాడు. అతనికి టేక్ ఆఫ్ అయ్యే ముందే వెదర్ కండిషన్స్
వెదర్ సిచ్యువేషన్స్ మొత్తం వచ్చేస్తుంది. అది చూసుకున్నాకే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ విషయంలో కొన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతే ఎవరైనా కామెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు పొరపాటున నేను ఒకటి చెప్తాను, అది అవ్వకపోవచ్చు. సో అన్ని స్పెక్యులేషన్స్. ఇప్పుడు చాలామంది స్పెక్యులేట్ చేస్తారు. టేక్ ఆఫ్ అవ్వగానే ఇమ్మీడియట్గా వీల్స్ లోపలికి వెళ్ళిపోవాలి, రిట్రాక్షన్ అయిపోవాలి. రిట్రాక్షన్ అయిపోతే మీకేంటి, లిఫ్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇలాంటివన్నీ మంచి అఫ్కోర్స్ ఆయన ఇంకా 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 కొద్ది సెకండ్స్లోనే ఉన్నాడు. హాఫ్ సెకండ్లో he was airborne sufficiently, and maybe he was about to retract the system. Appude he was dropping also lift. There are provisions for retraction of, but he has given a mayday call and thrust loss అని చెప్తున్నట్టు వింటున్నాం మనము. దెన్ ఇవాళ రేపు కొన్ని ఫ్లైట్స్కి అయితే ఫ్యూయల్ డంపింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీరు అంత పెద్ద 1,25,000 లీటర్లు వేసుకొని వెళ్తున్నారు కదా, పైలట్స్కి సిస్టమ్స్కి ఎంత మంచి ఆప్షన్ ఉందంటే లోడ్ తగ్గించుకోవడానికి అది కూడా డంప్ చేసుకోవచ్చు. కానీ సమయం మనకి ఇక్కడ చాలా తక్కువ ఉంది. ఇవన్నీ మనకు ఎంక్వైరీలో తెలుస్తుంది. డీజీసీఏ విల్ కండక్ట్ ఎంక్వైరీ. దెన్ దెర్ ఈజ్ ఇంకో కొత్త సంస్థ వచ్చింది ఇప్పుడు, క్రాష్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆర్ ఇండియన్ యాక్సిడెంట్ ఏజెన్సీ సంథింగ్, ఏదో కొత్త ఏజెన్సీ వచ్చింది. ఆ ఏజెన్సీ ఆల్సో విల్ లుక్ ఇంటు ఇట్. లాట్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్ ఆర్ దిస్ పైలట్స్, సీనియర్ పైలట్స్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఆర్ అదర్ ఆర్గనైజేషన్స్, ఒక కమిటీ ఫామ్ అవుతుంది. కమిటీకి చైర్మన్ ఉంటారు. లాట్ ఆఫ్ ఇన్పుట్స్ దే విల్ గ్యాదర్ ఫ్రమ్ ఆల్ ద సోర్సెస్. దాని ఫ్లైట్ ట్రాక్ రికార్డు, ఎప్పుడు సర్వీసింగ్ ఉంది, ఎప్పుడు డ్యూ అయింది. ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి ఒక లైఫ్ అనేది ఉంటుంది. 1000 hours లైఫ్, 10,000. దీని తర్వాత ఖచ్చితమైన సర్వీసింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. దాని తర్వాతే మళ్ళీ ఫ్లైట్కి వస్తుంది. ఆ ఫ్లైట్కి కూడా డైరెక్ట్గా రాదు, గ్రౌండ్ రన్ ఉంటుంది. గ్రౌండ్ రన్లో మీకు అన్ని సిస్టమ్స్ పనిచేస్తుంది. స్పెషల్లీ ఇంజన్ 2 ఇంజన్స్ ఎంత ఆర్పిఎం ఇస్తున్నాయి, 90% ఇస్తుందా, 95% ఇస్తుందా, 99 ఇస్తుందా, తక్కువ వస్తుందా. ఇంజన్ ఆర్పిఎం పర్సంటేజ్ తగ్గిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు దీంట్లో ఏదో ప్రాబ్లం ఉందని స్నాగ్ వేసేస్తారు. గ్రౌండ్లోనే స్నాగ్ రిపోర్ట్ రైజ్ చేస్తారు, రిక్వైర్డ్ ఆర్పిఎం ఇవ్వట్లేదండి అని. అప్పుడు మళ్ళీ టెక్నీషియన్స్, వాళ్ళ టెక్నికల్ బాసెస్ మళ్ళీ ఆ ఇంజన్ మీద కూర్చొని ఆ ఇంజన్ మీద పనిచేసి దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంది, ఏమైనా కాంపోనెంట్స్ చేంజ్ చేయాలి అన్నీ చూసుకొని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఆఫర్ చేస్తారు. ఇప్పుడు ఒకటి ప్రధానంగా అంటే ఏదైతే ఈ బోయింగ్ విమానం కూలిపోయిందో అక్కడికి వచ్చినటువంటి దర్యాప్తు సంస్థలు కూడా బ్లాక్ బ్యాగ్స్ అంటూ కూడా కొంత బ్లాక్ బ్యాగ్ దొరికితేనే దానికి సంబంధించినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుందంటే అసలు బ్లాక్ బ్యాగ్స్ అంటే ఏంటి, అసలు దాంట్లో ఎటువంటి సమాచారం ఉంటుంది, అది అంటే ఏ ఫ్లైట్లోనైనా ఉంటుందా, కొన్ని ఫ్లైట్లలో మాత్రమే ఉంటుందా? ప్రతి ఫ్లైట్లో ఉంటుంది 2 బాక్సులు. బ్లాక్ అంటే అది బ్లాక్గా ఉండదు, అది మామూలుగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆరెంజ్ ఎందుకంటే అది చూడడానికి కనిపించాలి. అది ఫైర్ ప్రూఫ్ ఉంటుంది. ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఇంకోటి ఫ్లైట్ డేటా రికార్డర్, 2 ఉంటాయి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని వాళ్ళు తీసుకెళ్ళి ల్యాబ్లో పెట్టి దాంట్లో టేప్స్ ఉంటుంది. ఆ టేప్లో మొత్తం ఇంజన్ నాయిస్, సిస్టమ్ నాయిస్ మొత్తం అన్నీ రికార్డ్ అవుతుంది స్టార్టింగ్ టు ఎండ్. ఆ క్రాష్ అయ్యేంత వరకు మీకు ఏమేమి నాయిస్లు వస్తున్నాయో ఆ నాయిస్లు, ఆ సౌండ్స్ మొత్తం ఈ ఫ్లైట్ డేటా రికార్డర్లో రిజిస్టర్ అవుతుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో వాట్ పైలట్ ఈస్ టాకింగ్ టు ఈస్ కో పైలట్, ఈస్ క్రూ అండ్ టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఇవన్నీ రికార్డ్ అవుతుంది దాంట్లో. ఈ 2 చూసి వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. ఇంకా వేరే ఫిజికల్గా కూడా కొన్ని ఫ్యూయల్ సిస్టమ్ కాంపోనెంట్స్, దాని వింగ్స్, ఏవో పార్ట్స్ పడి ఉంటాయి కదా, అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక చోట పెట్టి మొత్తం సీల్ అయిపోయి ఉంటుంది ఆ ఏరియా అంతా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ స్టడీ ఇట్. అంతకుముందు దానికి ఎలాంటి స్నాక్స్ వచ్చాయి, దాని మొత్తం హిస్టరీ అంతా తవ్వి మొత్తం ఒక డిసిషన్కి వస్తారు, త్వరలోనే వస్తారు. ఇది ఇక్కడే క్రాష్ అయింది కాబట్టి మన ఇండియాలోనే, ఎక్కడో సముద్రంలోనో ఎక్కడో జంగల్లో పడి ఉంటే కథ వేరుండేది. ఇన్వెస్టిగేషన్ చేయడం కొద్దిగా కష్టంగా ఉండేది. ఇట్ ఈస్ ఇన్ ఏ మెయిన్ సిటీ జస్ట్ నియర్ టు ఎయిర్పోర్ట్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ తొందరగా తెలిసిపోతుంది. ఐ థింక్ మనకు ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే దానికి సంబంధించినంత వరకు ఏదైతే రన్వే ఏదైతే ఉందో, రన్వే ఒకటి దాని లెంత్ తక్కువగా ఉంది. దాని ద్వారానే ఇటు టేకఫ్ అయ్యే సమయం తొందరగా, అంటే ఆ పూర్తి సామర్థ్యానికి మించిన దానికి ముందే టేకఫ్ అయింది. దానివల్లనే కూడా
ఇటు ఫ్లైట్ ప్రమాదానికి గురైందంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తుంది. దాన్ని ఎట్లా అంటే రన్వే ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఈ ఫ్లైట్ టేకప్ టైంలో? రన్వే ప్రభావం కూడా చాలా ఉంటుందండి. మొత్తం రన్వే ఎండ్కి వెళ్ళిపోతారు. ఎండ్కి వెళ్ళిపోయి ఎప్పుడైనా విమానాలు అగ్నెస్ట్ ద విండ్ టేక్ ఆఫ్ ఉంటుంది, అగ్నెస్ట్ ద విండ్ ల్యాండింగ్ ఉంటుంది. సో మీరు ఏ చిన్న ఎయిర్పోర్ట్లో అయినా ఒక విండ్ డైరెక్షన్ది ఒకటి జెండాలాగా ఊగుతూ ఉంటుంది, తెలియదు చూసింటారు మీరు. అది విండ్ డైరెక్షన్ చూపిస్తుంది. విండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగరాలి, అప్పుడు మీకు లిఫ్ట్ బాగా వస్తుంది. అదనమాట. ఇప్పుడు చూడండి, ఒక విమానం ఉంటే దానికి పైన లిఫ్ట్, కింద వెయిట్, తోక సైడ్ డ్రాగ్, ముందర థ్రస్ట్, 4 forces are acting on a aeroplane in any aerodynamic. These are the aerodynamic forces acting on a plane. దీంట్లో ఏ ఒకటి అటు ఇటు అయినా దెర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్ అండ్ బ్యాలెన్స్ అండ్ యాక్సిడెంట్ ప్రోన్ అవ్వడానికి ఛాన్సెస్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇప్పుడు ఎయిర్ ఇండియా సంస్థ కానివ్వండి, దాంతోపాటు ఇటు ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి ఈ సంస్థలు కానివ్వండి, ఎట్లా దానికి సంబంధించి దర్యాప్తును ముందుకు తీసుకెళ్తే మళ్ళీ ముందు భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఎట్లా తీసుకుంటే బాగుంటుంది? ఆల్రెడీ చాలా చర్యలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైలట్ ఫిట్నెస్, పైలట్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ లేనిది వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు ఇట్లాంటి ఫ్లైట్కి కెప్టెన్ అవ్వడము, కో పైలట్ అవ్వడము. ప్రతి దానికి కేటగరైజేషన్స్, ఫిట్నెస్ ప్రతిదీ ఉంటుంది. అన్ఫిట్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు ఫ్లై దిస్ టైప్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్. మెడికల్లీ ఫిట్ ఉంటారు. ఫ్లయింగ్ వాళ్ళకు సిమ్యులేటర్ ట్రైనింగ్ ఇన్ని అవర్స్ పూర్తి అవ్వాలని ఉంటుంది, అది కూడా ఉంటుంది. రూట్ ఫ్లయింగ్లో కూడా వాళ్ళకు క్లియరెన్సెస్, సర్టిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళే దీనికి వెళ్తారని చాలా ఏజెన్సీస్ ఉంటాయి. ఏజెన్సీస్ క్లియరెన్స్లు అన్నీ ఇచ్చాకే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇట్లాంటి టాస్క్. అలాగే ఇంజనీర్స్ కూడా అవే పద్ధతులు ఉంటాయి. ప్రాసెస్లు, ప్రొసీజర్లు, డాక్యుమెంటేషన్లు ప్రతిదీ చాలా చాలా పెద్ద సంస్థ అండి. అది మనము చెప్పుకోలేము. ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మీరు చూస్తే అదొక డిఫరెంట్ థింగ్. ఒక బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే ఉట్టి అమెరికా తయారు చేయదు. దానికి సంబంధించిన ఫిన్నులు, వింగులు మన హైదరాబాద్లో తయారవుతాయి. టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ అంటారు కదా, అక్కడ కొన్ని పార్ట్స్ తయారవుతాయి. కొన్ని జపాన్లో, కొన్ని చైనాలో, కొన్ని ఆల్ ఓవర్ ఎంతో మంది తయారు చేస్తామంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ అనేది తయారవుతుంది. ఎన్నో వేల మంది పనిచేస్తూ ఉంటారు. అందరికీ ప్రాసెస్లు, ప్రొసీజర్స్లు, క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ అనేది పక్కాగా ఉంటుంది. క్వాలిటీ ఆడిటింగ్లు, క్వాలిటీ చాలా ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్, ఇంజనీర్స్ అందరూ పనిచేస్తారు. ఎప్పుడైనా మీరు ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ, మిసైల్ ఇండస్ట్రీ, ఇప్పుడు మేము ఉన్న దాంట్లో వస్తే మా ఇండస్ట్రీకి మేము చూపిస్తాం ఎలా ఉంటుంది క్వాలిటీ. మీరు స్టన్ అయిపోతారు. చాలా క్లీన్లీనెస్, దాంట్లో ఎక్కడ ఏవి తప్పులు అవ్వకుండా చాలా ప్రొసీజర్స్, ఫ్లాలెస్గా పనిచేసే టెస్టింగ్ ఎక్విప్మెంట్స్, టెస్టింగ్ చాలా ఉంటాయి. అంత ఈజీగా. అండ్ ప్రతి ఏరోస్పేస్ మెటీరియల్ అది ఏది పడితే అది వాడరు. చాలా స్పెషల్ మెటీరియల్స్, ఏరోస్పేస్ గ్రేడెడ్ మెటీరియల్స్ అవే వాడతారు. ఏది వాడాలంటే అదే వాడతారు. ఇంకొకటి అయితే చాలా ఎంతో నెగ్లిజెన్స్ చేసిన ఒకడు నెగ్లిజెన్స్ చేసినా ఇంకోటి దగ్గర పట్టుబడతాడు, వాడు నెగ్లిజెన్స్ చేసినా ఇంకోటి, ఇట్లా చాలా పెద్ద చైన్ ఉంటుంది. చాలా రేర్ అనమాట అందరూ తప్పులు చేయడం. అలాంటిది ఏమైనా జరిగితే మనం మాట్లాడలేము. అప్పుడు ఈ బోయింగ్ విమానాలు కానీ ఇంకా ఇతర విమానాలు ఏవైనా కానీ వాటికి ఏమంటే ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుందా? ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎలా ఉంటుంది దాని ఎక్స్పైరీ డేట్కి సంబంధించి? ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి క్యాలెండర్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. మేబీ 15 years or 20 years ఒక లైఫ్ ఉంటుంది. క్యాలెండర్ లైఫ్ ఆర్ ఫ్లయింగ్ అవర్స్ 10,000, 20,000, 1 lakh hours ఏదో ఉంటుంది. ఆ స్పెసిఫైడ్ క్యాలెండర్ లైఫ్, ఫ్లయింగ్ అవర్స్ లైఫ్ అయిన తర్వాత ఇప్పుడు మనం 4-wheeler కార్స్కి ఎట్లా సర్వీసింగ్ ఉంటుందో ఎవ్రీ 10,000 hours మనము సర్వీసింగ్కి వెళ్తామా, ఇవి కూడా అలా సర్వీసింగ్కి వెళ్తాయి. కాకపోతే ఇది 2 లైఫ్లు దీనికి. క్యాలెండర్ లైఫ్, ఫ్లయింగ్ అవర్స్ లైఫ్ 2 ఉంటుంది. రెండిట్లో ఏది ముందు వస్తే దాని ప్రకారంగా అది సర్వీసింగ్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడో ఏదో కొన్ని రేర్ ఇన్సిడెంట్స్లో అది ఉంటే ఒక 5%, 10% కన్సెషన్ ఇస్తారు. అది కూడా ఎవరు అథారిటీ ఇస్తుంది, రెస్పెక్టివ్ అథారిటీస్ ఎవరు ఉంటారు వాళ్ళు ఇస్తారు. సర్వీసింగ్స్ కూడా చాలా త్వరగా అవుతాయి. 1 month, 2 months సర్వీసింగ్స్ అయ్యి, సర్వీసింగ్ తర్వాత ఎయిర్క్రాఫ్ట్ బయటకు వచ్చి గ్రౌండ్ రన్ అవుతుంది.
గ్రౌండ్ రన్ అయినాక గ్రౌండ్ రన్లోనే ఏమన్నా తప్పులు ఉంటే అన్నీ బయటపడిపోతాయి. అన్ని సిస్టమ్స్ పనిచేస్తాయి మీకు గ్రౌండ్ రన్లో. గ్రౌండ్ రన్లో 2 ఇంజన్స్ ఆన్ అవుతాయి, హైడ్రాలిక్ సిస్టమ్ ఆన్ అవుతుంది, ఎయిర్క్రాఫ్ట్ జాక్స్ మీద పెట్టి దాని అండర్ క్యారేజ్ లోపలికి వెళ్ళడం, బయట రిట్రాక్షన్, ఎక్స్టెన్షన్, ఈ టెస్ట్లన్నీ బాగా ఎక్స్టెన్సివ్గా జరుగుతాయి. దాని ప్రకారంగా లైట్ అక్కడ కాక్పిట్లో వస్తుందా లేదా, ఇవన్నీ పక్కగా ఫ్లాప్ మూమెంట్, ఎలిరాన్ మూమెంట్, ఫిన్ మూమెంట్స్, అన్ని మూమెంట్స్ చెక్ అవుతుంది గ్రౌండ్లోనే. జాకప్ ఉన్నప్పుడు, గ్రౌండ్ రన్లో ఉన్నప్పుడు అన్నీ చెక్ చేసుకున్నాక అప్పుడు ఫ్లైట్ టెస్ట్కి ఆఫర్ చేస్తారు. ఫ్లైట్ టెస్ట్లో ప్యాసింజర్స్ ఉండరు, ఉట్టి పైలట్స్, టెక్నికల్ పీపుల్ కొంతమంది ఉంటారు. ఆ ఫ్లైట్ టెస్ట్లో వెళ్ళి అన్ని డిఫరెంట్ హైట్స్ వెళ్ళి ల్యాండింగ్స్ చూసుకొని 2-3 టెస్ట్లు అయినాక అప్పుడు రూట్ క్లియరెన్స్ ఇస్తారు. అంత ఈజీగా ఇవ్వరు. నిన్నటి విమానానికి అంటే ఎంతవరకు ఏజ్ ఉంది, అంటే ఎక్స్పీరియన్స్? అది మేము వినడం ఏంటంటే 10 to 11 years దానికి ఏజ్ ఉంది. అదేం పెద్ద ఏజ్ ఏమీ అనిపించట్లేదు. నేను పనిచేసింది ఒక హెలికాప్టర్, Mi-8 హెలికాప్టర్, అది VVIP ఫ్లైట్ కూడా. అది నేనున్నప్పుడే అది ఉంది సర్వీస్లో. నేను 20 years పనిచేశాను. నేను వెళ్ళిపోయిన 10 సంవత్సరాలకు అది రిటైర్ అయింది. అంటే నాకంటే ఒక 10 years ముందు, ప్లస్ నేను సర్వీస్లో 20 years, తర్వాత ఇంకో 10 years, ఆల్మోస్ట్ 40-50 years వరకు అది సర్వీస్లో ఉంది. అది వెళ్ళాక Mi-17 వచ్చింది, నెక్స్ట్ వర్షన్ వస్తుంది. అలాగే బోయింగ్ 737, బోయింగ్ 777 అవన్నీ ఉండేటివి కదా, అవన్నీ వెళ్ళి ఇప్పుడు 787 డ్రీమ్ లైనరు, ఇట్లాంటివి లాంగ్ రేంజ్ ఫ్లైట్స్, ఫ్యూయల్ ఎకానమీ, ఇట్లాంటి ఫ్లైట్స్ అన్నీ వచ్చాయి.